అమ్మడి బంగారే మొత్తం ఎవడి బంగారే మొత్తం అమ్మడి బంగారే మొత్తం ఆది పరంజో ఆ నోటక్క వాడు కడుగోటి వాడు ఉన్నాడు అయ్యా. ఆ పోతరా శివనందర కోట గస్తీ తిరుగుతూ ఉన్నాడు. శివుడు రక్తం వచ్చింది శివనందర కోట పైన మట్ట. శివుడికి వస్తే ఆశ్చమ కాదు శివనందర కోట. ఆ శివనందర కోటకు నలుదిస్తున్న కాపులు ఎవరిని పెట్టాడయ్యా? దొరికిన కాపలా ఉన్నాడు. పరమటి దిక్కు వైరవుడు కాపలా ఉన్నాడు. ఉత్తరపు దిక్కు ఉదయం ఆంకా శక్తి కాపలా ఉన్నాడు. దక్షిణపు దిక్కు వైరవుడు కాపలా ఉన్నాడు. పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ నోటక్క వాడు కడుగోటి వాడు మహానుభావుడు పోతరాజు కూడా సాగరం గస్తీ తిరుగుతూ ఉన్నాడండి. ఆ మహానుభావుడు దగ్గర దాక్కుని ఆ జోడి విడుదల ప్రయాణమయ్యి నడమడ కోట జోడి విడుదల ఎవరయ్యా? మహానుభావులు సోమరాజు, విజయ సోమరాజు, సోమరాజు, నాగస్వామరాజు, పల్లాని రాజు, పల్లాని రాజు, అనుపద్మరాజు, జోడి విడుదల రాజులు ప్రయోజనం ఆ శివనందర కోట దగ్గరికి ఏం చేసి ఉన్నాడు. ఆ మహానుభావుడు పోతరాజు గస్తీ తిరుగుతూ ఉన్నాడు. శివనందర కోటలో ఏమున్నాయ్యా? శివసింగారాజు శ్రీనాగూరదేవి శివపేట కాడ తీసుకుని ఆ కోట గస్తీ మీదకు పోతుంటే అప్పుడు పోతరాజు అనుకుంటూ ఉన్నాడు, మా తండ్రి పరమేశ్వర పేట కాడిని గమనిస్తూ ఉన్నాడని చెప్పి ఆ పరమేశ్వరుడు పేటకాన్ని తీసుకొని ఆ యొక్క ఉత్తరం చేసుకొచ్చి శివనందర కోట్ల బందీగా పెట్టి ఉన్నాడు మహానుభావుడు పోతరాజు. అప్పుడు జోడి విడకరాజు ప్రయాణమయ్యి, ఓ పోతరాజా ఈ శివనందర కోట సాగరం చెప్పని జోడి విడక రాజులు అడిగి ఉన్నారని అప్పుడు పోతరాజు అంటూ ఉన్నాడు, శివనందర కోట సాగరం చెప్పంటే ఈ వశం కాదయ్యా. శివుడు రక్తము చెల్లి శివనందర కోట పైన శివుడు సాధ్యంగా శివనందర కోట కోట సాగరం చెప్పాలంటే కట్లయితే శివనందర కోట సాగరం మహానుభావ పోతరాజు అన్నారు. పోతరాజుకి ఎత్తుకు 7 బియ్యము బండారు సమయమ చేత ఒక బావిడి నీళ్లు 7 నాగాద్ర బండ తోటకూర పోతరాజు కనుక భక్తి పెట్టినట్లయితే శివనందర కూడా సాగరం చెప్తానన్నాడు. అప్పుడు జోడి వరకు రాజులు ఏం చేస్తారయ్యా? పోతరాజుకి ఎత్తుకు 7 బియ్యము బండారు సమయమ చేత ఒక బావిడి నీళ్లు తాటి వృక్షము 7 నాగాద్ర బండ తోటకూర పోతరాజు భక్తి పెట్టి ఉన్నారు. ఎదురుగుండి ఎంత పెట్టినా కూడా పోతరాజు భక్తి సరిపోవట్లేదండి. అప్పుడు జోడి రాజు ఆలోచన చేసి 3 రోజులు 3 పగులు పోతరాజు భక్తి పెట్టి ఉన్నాడు. ఎంత పెట్టినా పోతరాజు ఎదురుగుండి భోజనం చేస్తూ ఉన్నాడు కానీ మళ్ళా ఆకలిని కలవరిస్తూ ఉన్నాడు అని చెప్పి జోడి రాజు ఆలోచన చేసుకొని పోతరాజు కనుక భోజనం పెట్టకుండా ఉంటే కడుపులో సబ్బాతికి ఉండి శివనందర కూడా సాగరం చెప్తానన్నాడు. అప్పుడు పోతరాజు ఎలా ఉన్నాడయ్యా? అన్నహారాదులు లేవు పట్టిస్తూ ఉన్నాడు. నిమ్మకాయలు ముందుగా పెట్టాదే అట్లా ముందు వెనకేసా తాంబూలం కానీ దప్పిగా తగబాధితో కలిగి ఉన్నాడు. పోతరాజు రాను బయలుదేరి ఎక్కడికి వస్తున్నాయా? 3 పుట్ల బావి ఉన్నది. బావి దగ్గరికి ఉన్నాడు.
దగ్గర దాంకొని వచ్చి ఉన్నాడు. ఆ తాటి వృక్షం మెరిసి మొదలు తెంపి మహమార్థం చేశాడు కాబట్టి ఆనాడు పోతురాజు మన తాటి వృక్షంతో మహమార్థం చేశాడు కాబట్టి ఈనాడు పోతురాజు మనం మన తాటి చెట్టుగా ఉపయోగించుకొని పోతురాజు మనం తాటి చెట్టుగా నిర్ణయించుకొని పోసుకుంటూ ఉన్నాం. అట్టి తాటి చెట్టు ఎప్పుడైతే మహమార్థం చేసి ఉన్నాడు బావి దగ్గరికి వచ్చి ఆ మహానుభావుడు ఒక కుక్క బట్టి ఉన్నాడండి. బావి తీర్థమైపోయి ఉన్నాయి. రెండో కుక్క బట్టి ఉన్నాడు. బావిలో తీర్థం పూర్తిగా అయిపోయి ఉన్నాయి. మూడో కుక్కకి మిగిలిన కప్పలు చేపల జీవరాశులు మొత్తాన్ని పోతురాజు ఆరాధిస్తూ ఉన్నాడు. అదే నడబావిలో లేచి ఉన్నది నాగవేర స్తంభము. 8 మొక్కలు చెక్కి ఉన్నది నాగవేర స్తంభము. ఆ స్తంభాన్ని కూడా పోతురాజు పండితో కొలుగు చూచి ఉన్నాడు. ఆ స్తంభం పోతురాజు బావితి కాలేదండి. పోతురాజు ఏం చేస్తాడంటే ఆ బావిలో తీర్థం చేసుకుంటే ఆ స్తంభాన్ని 8 మొక్కలు ఉన్న నాగవేర స్తంభాన్ని కలిగి ఉన్నాడు. 8 మొక్కల మీద ఏమని రాచున్నాడంటే ఒక పక్క మానవులని కోట మర్దన చేయగలేదన్నాడు. రెండో పక్క చూచి ఉన్నాడు. అన్య రుద్రాదులకి కోట కాదన్నాడు. మూడో పక్క చూచి ఉన్నాడు. సూర్యుని కోట చూసిపోయి ఉన్నాడు. నాలుగో పక్క చూసి ఉన్నాడు. చంద్రుని కోట చేదిప్పలేదన్నాడు. ఐదో పక్క చూసి ఉన్నాడు. అన్య బ్రహ్మాదులకి కోట తెలివి కాదన్నాడు. ఆరో పక్క ఏమన్నాడంటే శివుడు రక్తం వచ్చింది శివనందర కోట పైన పడ్డ శివుడుకు సాధ్యము కాదు శివనందర కోట. ఏడో పక్క ఏమన్నదంటే అలహరాజుల కళ్ళి కోట తెలివి కాదన్నాడు. 8వ పక్క ఏమన్నదయ్యా ఈ కోట పైకి వచ్చేటివాడు ఉత్తరాది పండుగ